ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి రమ్య తెలిపారు. రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామం శ్రీ విప్రమల్లై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో చట్టాలపై, న్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సివిల్ జడ్జి రమ్య తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకుని వస్తే రుసుం లేకుండా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది లోకానంద, రాయదుర్గం డిప్యూటీ తహసీల్దార్ రఘు, పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్, వీఆర్ఓ కిరణ్, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ డేట్ ఇస్తాము సాటర్డే ఎప్పుడు రావాలో, అవతల వాళ్ళకి కూడా మీకు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తాము. సో వాళ్ళు మీరు ఇద్దరు వస్తే పరిష్కారం సాటర్డే చేస్తాం. ఈ లాయర్ అవసరం లేదు, మీరు కోర్టు ఫీ వేసి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లెటర్ ఇచ్చేసేయండి అంతే, మీకు అర్జీ అని పెట్టేసుకోండి. మేము అది స్టాఫ్ మీరు చూసి మీకు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది అని చూసి వాళ్ళే నోటీస్ పంపించి మిమ్మల్ని పిలిచి మాట్లాడతారు. అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి పిలిపించి మాట్లాడి ఏ ప్రాబ్లం పరిష్కారం వెళ్ళేలాగా చూసి. సో ఇది ఒకటి ఉందని కూడా అందరికీ తెలియదు. ఇట్లాంటిది ఏంటంటే కోర్టుకు వస్తే ఓన్లీ కేసు వేసుకోవడం కేసు అని అనుకుంటారు. ఇట్లాంటి ఒకటి ఉంది, మనకి సాటర్డే మనందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారని తెలియదు. సో అందుకని అదే విషయం చెప్పాలని మన సుప్రీంకోర్టు కానీ ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేయబడుతుంది. సో మీరందరూ ఇక్కడ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను 7 టెంపుల్కి వచ్చాను, ఇలా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నలుగురికి చెప్తే వాళ్ళకి నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి చెప్పండి, ఏం కాదు, తొందరగానే పరిష్కారం అవుతుంది. ఎవరైనా కోర్టుకి పంపించండి వాళ్ళకి.